హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఆఫ్రికా ఖండంలోనే ఒక మహిళను ప్రధానమంత్రిని ఎన్నుకున్న ఏకైక దేశం. ఆ దేశానికి పేరు అక్కడ ఉండే ఎడారి నుండి వచ్చింది. ఆ దేశం మొత్తం జనాభా అక్కడి అటవీ జంతువుల కంటే కూడా తక్కువ. ఆ దేశం ప్రపంచంలోనే ద బెస్ట్ వైల్డ్ లైఫ్ టూరిస్ట్ స్పాట్ గా ఉంది. ఆ దేశం మరేదో కాదు, భారీ ఏనుగుల దేశమైన నమీబియా. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నమీబియా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. నమీబియా ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద రిపబ్లిక్ ఆఫ్ నమీబియా. ఈ దేశానికి అట్లాంటిక్ ఓషియన్, జాంబియా, బోట్వానా, అంగోలా, సౌత్ ఆఫ్రికా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇక ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 30 లక్షలు. ఇది మన హైదరాబాద్ లోని పావువంతు జనాభాతో సమానం. అలాగే ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 8,25,000 చదరపు కిలోమీటర్లు. ఈ దేశానికి నమీబియా అనే పేరు ఈ దేశంలో ఉన్న నమీబియా అనే ఎడారి నుండి వచ్చింది. ఈ ఎడారిని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఎడారిగా చెప్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో మనుషుల జనాభా కంటే వైల్డ్ ఎనిమల్స్ ఎక్కువగా ఉంటాయి. వైల్డ్ లైఫ్ ని ఇష్టపడే వారికి ఈ దేశం ఒక స్వర్గం అని చెప్పవచ్చు. ఒకప్పుడు రద్దీగా ఉండే ఇక్కడి కోల్మన్ స్కోప్ అనే నగరం నేడు ఒక గోస్ట్ సిటీగా మారింది. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో సందడిగా ఉండే ఈ ప్రదేశం ఇప్పుడు ఇసుకతో నిండిపోయింది. ఒకప్పుడు ఈ కోల్మన్ స్కోప్ నగరంలో ఎక్కువగా డైమండ్ త్రవ్వకాలు జరిగేవి. అంతేకాకుండా ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాలలో ఒకటిగా ఉండేది. కానీ ఇప్పటి నగరం ఒక నిర్మానుష్య నగరంగా మారింది. ఇక్కడి ఇళ్లలో ఇసుక చేరడంతో ఇక్కడి ప్రజలు అందరూ కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అంతేకాదు రాత్రి వేళలో ఇక్కడ దయ్యాలు కూడా ఉంటాయని రూమర్స్ కూడా స్ప్రెడ్ చేశారు. దాంతో ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా ఈ ప్రాంతానికి డే టైంలో మాత్రమే విజిట్ చేస్తారు. ఈ దేశంలోని మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోని అతిపెద్ద అండర్ వాటర్ లేక్ కూడా నమీబియాలోనే ఉంది. దీనిని చూడడానికి ప్రతి సంవత్సరం వేల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో సైంటిస్టులు అక్కడి రహస్యాలను తెలుసుకోవడానికి అనేక రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఈ దేశం 1990కి ముందు సౌత్ ఆఫ్రికా అధీనంలో ఉండేది. అయితే 1990లో ఈ దేశానికి సౌత్ ఆఫ్రికా నుండి స్వాతంత్ర్యం లభించింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో స్కెల్టన్ కోస్ట్ అనే ఒక బీచ్ ఉంది. ఇది దాదాపు వేల సంఖ్యలో అస్థి పంజరాలు, ఎముకలు కనిపిస్తాయి. ఈ ప్లేస్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ అస్థి పంజరాలను చూడకుండా వెళ్లరు. కేవలం ఇది మాత్రమే కాకుండా ఈ సముద్రపు ఒడ్డున పెద్ద పెద్ద పాడుబడిన షిప్లు కూడా ఉంటాయి. ఈ ప్లేస్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే టూరిస్టులు కూడా ఈ ప్రాంతాన్ని కేవలం డే టైంలో మాత్రమే విజిట్ చేస్తారు. ఈ దేశానికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మైనింగ్. ఈ దేశం యొక్క ఖనిజ సంపద చాలా రిచ్ గా ఉంటుంది. ఇక్కడ యురేనియం త్రవ్వకాలు పెద్ద మొత్తంలో జరుగుతాయి. అంతేకాదు నమీబియా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద యురేనియం ప్రొడ్యూసర్. ఈ దేశ ప్రజలు చాలా ప్రైవేట్ గా ఉంటారు. ఎవరితోని పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు బయటి వ్యక్తులను అస్సలే నమ్మరు. కానీ ఇక్కడి టూరిస్ట్ గైడ్లు మాత్రం చాలా ఓపెన్ గా, ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే నమీబియా వైల్డ్ లైఫ్ పరంగా చాలా రిచ్ కంట్రీ. ప్రపంచంలోని అన్ని రకాల జంతువులను మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ అయిన ఇటోషా నేషనల్ పార్క్ ఈ దేశంలోనే ఉంది. దీని మొత్తం విస్తీర్ణం 22,270 స్క్వేర్ కిలోమీటర్లు. ఇక ఈ దేశం యొక్క రాజధాని పేరు విండ్ హాక్. ఇది నమీబియాలోనే ఒక అందమైన నగరం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే స్పేస్ నుంచి ఈ దేశం చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో చాలా ఎక్కువగా ఇసుక ఉండటం వల్ల స్పేస్ నుంచి నమీబియా ఒక బంగారం లాగా మెరుస్తూ కనిపిస్తుంది. దేశ ప్రజలను చాలా డేర్ పర్సన్ గా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వీరు ఎవరికి కూడా భయపడరు. ఒకవేళ మీరు గనక ఆ దేశానికి వెళ్తే వీరితో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నమీబియాలో అట్లాంటిక్ సముద్రం అలాగే ఎడారి కలిసే ఒక అందమైన ప్రదేశం ఉంది. ఈ ఎడారి దాదాపు 5 కోట్ల సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ
మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో 2 పెద్ద ఎడారులు ఉన్నాయి. అవే నబీబ్ ఎడారి, కల్హారి ఎడారి. ఈ 2 ఎడారుల్లోని ఇసుక రేణువులు అక్కడి వాతావరణం చాలా డిఫరెంట్ గా ఉండేలా చేస్తాయి. అలాగే ప్రపంచంలోనే అతి విచిత్రమైన మొక్క ఎల్విచియా మిరాబిలిస్ అనే మొక్క కేవలం నమీబియాలోనే ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మొక్కలు కొన్ని వేల సంవత్సరాల వరకు ఎటువంటి నీరు లేకుండా జీవించగలవు. ఈ మొక్కలు ఇక్కడి ఎడారులలో మాత్రమే పెరుగుతాయి. ఆఫ్రికా ఖండంలోనే నమీబియాను అత్యంత దాహం దేశంగా పిలుస్తారు. ఎందుకంటే ఈ దేశంలో వర్షాలు అతి తక్కువగా పడతాయి. మార్చి నుంచి నవంబర్ వరకు ఈ దేశంలో ఎండలు చాలా దారుణంగా ఉంటాయి. ఇక్కడి కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశ కరెన్సీని నమీబియా డాలర్ అని అంటారు. దీని విలువ మన రూపాయి కన్నా పెద్దది. ఒక నమీబియా డాలర్ మన దేశ కరెన్సీలో ₹4.80తో సమానం. ఫ్రెండ్స్, చూశారు కదా నమీబియా దేశం యొక్క కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ సపోర్ట్గా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.